శ్రీకైవల్యపదంబుజేటకునై చిత్తించెదన్ లోకరక్షైకారం భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకావనా దేవతానీక బ్రాహ్మణ గోగణాతిహరణ నిర్వాణ సంధాయక నీకు నృత్యద కృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి చిరకారుణ్యమతి మహాగుణవతి శృంగారలీలారతి శరదబ్జాభశుభాకృతి నయగతి శశ్వత్ప్రభావోన్నతి సరసీజాత సముద్భవ ప్రియసతి సాహిత్య విద్యాధృతి నిరతాశేష జగన్నుతి భగవతి నిన్మృక్యదన్ భారతి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సత్యానంద మహర్షుల వారి ఆశీస్సులతో ఈ సత్యానంద స్వామి వారి ఆశ్రమంలో భాగవత సప్తాహము అనేటువంటి ఈ కార్యక్రమం ఈరోజు ఏడవ రోజుకు చేరుకున్నది. క్రమంగా అంబరీషోపాఖ్యానము, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షణము, అజామిళోపాఖ్యానము, వామన చరిత్ర, బాలకృష్ణ లీలలు అనేటువంటి ఘట్టాలు ఇంతవరకు మనం మననం చేసుకున్నాము. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి రుక్మిణీ కళ్యాణం అనేటువంటి ఘట్టాన్ని మనం యథాశక్తి మననం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ ఆశ్రమ స్థాపకులు శ్రీ సత్యానంద మహర్షి వారు ఈ భూమిలో తపస్సు చేశారు, దీనిని తపోభూమిగా మార్చినారు. అలాగే భగవద్గీతకు చక్కగా వ్యాఖ్యానం రాస్తూ భగవద్గీతామృత తరంగిణి అనేటువంటి ఉద్గ్రంథాన్ని రచించి ఆంధ్రదేశమంతటా భారతదేశమంతటా కూడా భగవద్గీత ఉపన్యాసములనిచ్చి ఈ ఆశ్రమానికి 25 శాఖలు ఉండేటట్లుగా కూడా అభివృద్ధిపరచి ఆశీర్వదించినటువంటి మహానుభావులు సత్యానంద మహర్షి వారు. వారి పాదపద్మములకు ప్రణామములు సమర్పించుకుంటూ ఆ తరువాత మన ఆశ్రమానికి ప్రప్రథమ పీఠాధిపతిగా ఉండినటువంటి బ్రహ్మానంద తీర్థ స్వామి వారు నిత్యము కూడా భాగవతాన్ని చదువుతూ ఉండేటువంటి వారు.
పోతన భాగవతంలో ఉండేటువంటి పద్యాలు అన్నీ వారికి కంఠస్థము అని అందరూ కూడా చెబుతూ ఉంటారు. వారు ఆశ్రమ పీఠాధిపతులుగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భాగవత ప్రచారము అనేటువంటిది విస్తృతంగా చేసినటువంటి మహనీయులు. అలాంటి ఆ గురుదేవులకు పాద పద్మములకు నమస్కారం చేస్తూ ప్రస్తుత పీఠాధిపతులైనటువంటి శ్రీహరి తీర్థస్వామి ఎంతో శ్రమ కోర్చి నిత్యము కూడా ఆశ్రమ అభివృద్ధి కోసంగా నిర్మాణాత్మకంగా చక్కగా ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తూ ఈ విధమైనటువంటి భాగవత సప్తాహం మొదలైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ గురువర్యులైనటువంటి బ్రహ్మానంద తీర్థస్వామి వారి ఆరాధనా కార్యక్రమాల్లో భాగంగా ఈ భాగవత సప్తాహాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వారై ఈరోజు ఈ చివరి రోజు కార్యక్రమానికి కూడా అధ్యక్షులుగా విచ్చేసి ఉన్నారు. శ్రీహరి తీర్థస్వామి వారి పాదపద్మములకు నమస్కారం చేస్తూ, అలాగే ఇక్కడ బ్రహ్మానంద తీర్థస్వామి పురుషోత్తమ తీర్థస్వామి వారు ఉన్నారు, వారికి నమస్కరిస్తూ ఈ ఆశ్రమానికి దశాబ్దములుగా ఆస్థాన పండితులుగా జ్ఞానమును పంచుతూ అనేక గ్రంథములను కూడా రచించినటువంటి మహనీయులు మనకు ఇప్పుడు విచ్చేసి ఉన్నారు. చేమకుర్తి వెంకటేశ్వరరావు గురువర్యుల భాగం కూడా నమస్కారం చేస్తూ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఎంతోమంది భాగవతము అంటే భాగవతం మీద పరమభక్తి తాత్పర్యాలతో వినాలి అనేటువంటి ఆలోచనతో ఏ సమయమైనా సరే విచ్చేస్తూ ఉన్నారు. వారికి అందరికీ కూడా హృదయపూర్వక ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ నాటి చివరి రోజు 7వ రోజు భాగవత సప్తాహంలో రుక్మిణి కళ్యాణం అనేటువంటి ఘట్టాన్ని మనము యథాశక్తి మననం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. భాగవత పురాణము మధురమైనటువంటి రీతిలో అనువదించారు పోతన గారు. ఈ భాగవతం అనేటువంటిది వేదము అనేటువంటి కల్ప వృక్షానికి సిద్ధమైనటువంటి ఫలం. వేద కల్ప వృక్ష విగళితమయీ శుకముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విదులు. మన ఆశ్రమ కార్యదర్శి అయినటువంటి నాగేశ్వరరావు గారు కూడా నిత్యము ఆశ్రమ అభివృద్ధి కోసము ఆలోచిస్తూ కృషి చేస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. భాగవత పురాణము వేదము అనేటువంటి కల్ప వృక్షానికి సిద్ధమైనటువంటి ఫలము అని, అది కూడా చిలుక కొట్టిన పండు అంటే ఎంతో రుచిగా మధురంగా ఉంటుంది అంటారు కదా. ఈ భాగవతాన్ని శుక మహర్షి బోధించారు. పరీక్షిత్తు అనేటువంటి మహారాజుకు 7 రోజుల పాటు బోధిస్తే వినినటువంటి పరీక్షిత్ మహారాజు 7 రోజుల భాగవత సప్తాహ శ్రవణం కారణంగా ప్రవచన శ్రవణం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. అందువల్లనే భాగవత సప్తాహాలు అన్ని చోట్ల కూడా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఈ సత్యానంద ఆశ్రమంలో ఎన్నోసార్లు భాగవత సప్తాహములు అనేటువంటివి నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈ భాగవతంలో 12 స్కందములు ఉన్నాయి. 12 స్కంధాల్లో కూడా దశమ స్కంధము అనేటువంటిది హృదయస్థానం లాంటిది. ఎందువల్లంటే పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు తాను విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేందుకోసంగా అవతరించాడు. ఆ కృష్ణుని యొక్క బాల్యము, కృష్ణుని యొక్క లీలలు అనేటువంటి వాటిని మనం కొంత నిన్నటి దినము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాము. ఈరోజు రుక్మిణి కళ్యాణము అనేటువంటి ఘట్టము. దశమ స్కంధంలో పూర్వ భాగంలో
శ్రీ రుక్మిణి కళ్యాణం అనేటువంటి ఘట్టము ఉన్నది. శ్రీకృష్ణునికి అన్న అయినటువంటి బలరామునికి ముందు వివాహం అనేటువంటిది అయింది రేవతి అనేటువంటి కన్యకతో. ఆ తరువాత కృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని వివాహమాడినాడు. అయితే ఈ వివాహము ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో నిర్వహింపబడినది. 8 రకములైనటువంటి వివాహములు అని అష్టవిధ వివాహములు చెబుతూ ఉంటారు. బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము అనేటువంటివి 8. వీటిల్లో అమ్మాయి ఇష్టపడి అమ్మాయి బంధువులు కొంతమంది వ్యతిరేకించినటువంటి సమయంలో అమ్మాయిని వరుడు తీసుకుని వెళ్ళి వివాహం చేసుకుంటే అటువంటి వివాహాన్ని రాక్షస వివాహము అని అంటారు అని పెద్దలు చెబుతారు. ఆ విధంగా ఈ కృష్ణ పరమాత్మ రాక్షస వివాహం ద్వారా ఆ రుక్మిణి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. తాను వెళ్ళి విదర్భకు వెళ్ళి రుక్మిణిని తీసుకొని రావడం జరిగింది. ఆ తీసుకొని రావడం ఎట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని ముందుగా సూక్ష్మంగా చెబుతూ ఉన్నాడు శుకయోగీంద్రుడు వారు. శుక మహర్షి ఏమంటున్నారంటే, గగనాధుండు అమరేంద్రు గెల్చి సుధ ముంగై కొన్న చందంబునన్ జగతీనాథుల చైత్యపక్షచరులన్ సాల్వాదులన్ గెల్చి భద్రగుడై చక్రి వరించే భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యంశ భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. కృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని వివాహమాడాడు. తాను తీసుకొని వచ్చుకొని వివాహమాడాడు. ఎలా తీసుకొని వచ్చాడు అంటే, ఒకానొక సందర్భంలో గరుత్మంతుడు దేవలోకానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళనందరినీ జయించి అక్కడ ఉండేటువంటి అమృతాన్ని తన హస్తగతం చేసుకొని తీసుకొని వచ్చాడు. ఆ విధంగా ఈ శ్రీకృష్ణుడు విదర్భకు వెళ్ళాడు. అక్కడ ఎదిరించినటువంటి రాజులను, శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళని, సాల్వుడు మొదలైనటువంటి వాళ్ళని జయించి అందరినీ జయించిన సందర్భంలో చక్కగా విజయ గర్వంతో శంఖాన్ని పూరించి అక్కడ భీష్మక మహారాజు యొక్క కుమార్తె తనను మనసారా ఆరాధించినటువంటి ఆమె, అటువంటి ఆమె రమా భగవత్యంశ భవన్. రమ అంటే లక్ష్మి, లక్ష్మీదేవి యొక్క అంశతో జన్మించినటువంటి ఆమె. సద్గుణ సౌశీల్యవతి అటువంటి రుక్మిణిని తీసుకొని వచ్చుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. అంటే పరీక్షిత్ మహారాజుకి ఏదో 2-3 వాక్యాల్లో చెబితే ఆయనకు సంపూర్ణంగా ఆనందం అనేది. పరీక్షిత్ మహారాజు ప్రశ్న వేస్తూ ఈ కథను నాకు వివరంగా చెప్పండి అని, అందువలన దీనిని వివరంగా చెప్పమని అడుగుతూ ఉన్నాడు. అయ్యా శుకయోగీంద్ర, నా ప్రశ్న వినండి. భగవంతుని యొక్క కథలు ఎప్పుడూ కూడా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వింటూ ఉంటే ఎవరూ కూడా నాకు తృప్తి కలిగింది, ఇక చాలు అనేటువంటి ఆలోచన చేయరు అంటున్నాడు. చూడండి, కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుండు ఎవడు తృప్తుడవును అవి వినంగా కృతలౌచుండు, అవి వినంగా
క్రొత్తలోచుండు సాకల్యం వేర్పడ భూసురోత్తమ ఎరుంగన్ బల్కవే రుక్మిణీ కళ్యాణంబు ఎరుంగన్ బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగా నాకు మదిలో కౌతూహలం బయ్యడిన్. విష్ణు కథలు అనేటువంటివి కళ్యాణాత్మకములైనటువంటివి. కళ్యాణం అంటే వివాహము అనేటువంటి అర్థము, శుభము అనేటువంటి అర్థం కూడా ఉన్నది. అందరికీ కూడా కళ్యాణమును అంటే శుభమును, జయమును, సుఖములను, ఆనందాన్ని కలిగించేటువంటివి విష్ణు కథలు. అలాంటి విష్ణు కథలను ఎవరైనా వింటూ చాలు సంతృప్తి చెందాను, తనివి తీరాను అనేటువంటి మాట అనరు. అందువలన నేను కూడా ఇంకా వినాలి అని కోరుకుంటూ ఉన్నాను. విష్ణు కథలు ఇంకా వింటూ ఉంటే మరలా మరలా వినాలని, ఇంకా క్రొత్తగా ఉన్నాయని అనిపిస్తూ ఉంటాయి. అందువలన ఓ శుక యోగేంద్ర, నాకు చక్కగా వివరించి చెప్పవయ్యా. రుక్మిణీ కళ్యాణము అనేటువంటి ఆ అంశాన్ని వినాలనుకుంటున్నాను, ఎంతో కుతూహలంగా ఉన్నది అని అడుగుతూ ఉన్నాడు. అంతేకాదు, భగవంతుని యొక్క కథలు అనేటువంటివి, విష్ణు భగవానుని యొక్క గుణములు, ఆయన యొక్క కీర్తన అనేటువంటిది ఎంత గొప్పదో కూడా ఒకసారి ఎందుకు తాను ఆ విధంగా విష్ణు కథలను కోరుకుంటున్నాడో దానికి కారణం ఏమిటి కూడా చెబుతూ ఉన్నాడు. విష్ణు కథలు ఎటువంటివట? భూషణములు శవులకు బుధతోషణములు అనేక జన్మదురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమను గుణ భాషణముల్ గరుడ గమను గుణ భాషణముల్. గరుత్మంతుని మీద విహరించేటువంటి విష్ణు భగవాన్ యొక్క గుణములు, కథలు ఇవన్నీ కూడా ఎటువంటివంటే చెవులకు నిజమైనటువంటి ఆభరణాలు. వీణుల విందుగా భగవంతుని యొక్క కథలు భక్తులు వింటూ ఉంటారు. మీ వలె భక్తులందరూ కూడా మీరు వింటూ ఉన్నారు భక్తి శ్రద్ధలతో వీణుల విందుగా కదా. కాబట్టి భూషణములు చెవులకు నిజమైనటువంటి ఆభరణములు. అలాగే బుధులు అంటే పండితులు, పండితులైనటువంటి వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కలిగించేటువంటివి గరుడగమన గుణభాషణములు. అంత మాత్రమేనా, ఎన్నో జన్మల నుండి మనతో వస్తూ ఉన్నటువంటి, మనం చేసుకున్నటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపముల సమూహములనన్నిటినీ కూడా సృష్టింపజేసి దహింపజేసేటువంటివి విష్ణు కథలు. మంగళకరమైనటువంటి శబ్దమును వినిపించేటువంటివి మంగళకరమైనటువంటివి. అందువలన నేను కోరుకుంటూ ఉన్నానయ్యా అని పరీక్షిన్ మహారాజు చెబుతూ ఉంటే, అడుగుతూ ఉంటే ఆ శుక యోగీంద్రుల వారు ఇలా చెబుతూ ఉన్నారు. అలాగే నీవు కోరితే నేను చెప్పకుండా ఉంటానా? సంపూర్ణంగా చెబుతాను, వినవయ్యా. వినుము. విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డ రాజు గలడు. అతనికి ఏవురు పుత్రులు అగ్రజుండు అనయుడు రుక్మిణాబరకు అందరకున్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయై. విదర్భ అనేటువంటి దేశం ఉన్నదయా. ఆ దేశానికి రాజధాని కుండినపురము. అదంతా కూడా ఏలుతూ ఉండేటువంటి వాడు భీష్మకుడు అనేటువంటి ఒక మహారాజు. ఆయనకు 5 మంది కుమారులు ఉన్నాయ్యా. 5 మంది కుమారుల్లో పెద్దవాడు రుక్మి అనేటువంటి వాడు. ఈ 5 మంది తరువాత ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి రుక్మిణి అనేటువంటి పేరుతో చక్కగా ప్రసిద్ధి చెందినటువంటిది. ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఆ భీష్మకుడు అనేటువంటి రాజుకు ఒక అదృష్టము అనేటువంటిది వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే రుక్మిణీదేవి లక్ష్మీదేవి అంశయే కదా.
రాముడుగా అవతరించినప్పుడు ఆ విష్ణు భగవానుడి ఇల్లాలైనటువంటి లక్ష్మీదేవి రాముడుగా అవతరించినప్పుడు సీతగా వచ్చింది. అట్లాగే కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆ విష్ణు భగవానుడు ఆ ఇల్లాలు మహాలక్ష్మీదేవి రుక్మిణిగా అవతరించింది. రాఘవత్వే భవేత్ సీత, రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని. కాబట్టి ఆ లక్ష్మీదేవి రుక్మిణిగా ఆ భీష్మకుడు అనేటువంటి మహారాజుకు 5 మంది కుమారుల తర్వాత జన్మించింది. ఆమె జన్మించినప్పుడు ఆ అంతఃపురం అంతా కూడా కాంతితో నిండిపోయిందట. బాలేందురేకదోచిన లాలితయగు అపర దిక్కులాగున ధరణీ పాలుని గేహము మెరసెను బాలిక జన్మించి ఎదుగా ఆసురమగుచున్. చంద్రుడు అవతరించినప్పుడు, చంద్రోదయమైనప్పుడు ఆ దిక్కు ఏ విధంగా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుందో ఆ విధంగా ఈ బిడ్డ కూడా రుక్మిణి క్రమంగా తేజస్సుతో అంతఃపురానికంతా కాంతిని కలిగిస్తూ చక్కగా పెరిగి పెద్దది అవుతూ ఉంది. ఆ రోజుల్లో చక్కగా అమ్మాయిలు అనేక విధములైనటువంటి ఆటలు ఆడుకునేటువంటి వాళ్ళు. బాల్యంలో మహారాజు యొక్క కుమార్తె రాకుమార్తె అయినా ఈమె కూడా అందరి వలె ఆ ఆటలన్నీ కూడా ఆడింది. ఏం ఆటలు ఆడిందో చూడండి. వేర్వేర బొమ్మల పెండిండు చేయుచు, బొమ్మల పెండిండు, వేర్వేర బొమ్మల పెండిండు చేయుచు అబలల తోడ బియ్యంబులందు గుజనగోళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరసి రమణీయ మందిరారామదేశంబుల పువ్వుదీగెలకును ప్రోది పెట్టు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మడోలికలను బాలికలతోడ చలరేగి బంతులాడు చారికాకీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళంబులకు జూపు మందగతులు. రాజకుమార్తె అయినటువంటి రుక్మిణి బాల్యంలో బొమ్మల పెళ్ళిళ్ళు చేసేది. మన చిన్నతనంలో కూడా అమ్మాయిలు ఆ విధమైనటువంటి బొమ్మల పెళ్ళిళ్ళు చేయడం అనేటువంటిది చూసి ఉంటాము. వరుడు ఒక బొమ్మ, వధువు ఒక బొమ్మ, 2 బొమ్మలను దగ్గర పెట్టి ఆ పక్షం వాళ్ళు ఈ పక్షం వాళ్ళు మేము అంటూ పెళ్ళి కార్యక్రమాలన్నీ జరిగినట్లుగా చక్కగా వివాహ కార్యక్రమం అక్కడ జరిపేవాళ్ళు అన్నమాట. అలాగా ఈ రుక్మిణి బాల కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేసింది. అబలలతో అంటే మిగతా బాలికలతో బియ్యం అందుకున్నట్లు, బియ్యంకులు ఒకరికి ఒకరు బియ్యంకులు అయినట్లు ఆ సంభాషణలన్నీ కూడా చక్కగా నేర్పింది. అట్లాగే చిన్న చిన్న పాత్రలతో, చిన్న బుడ్డీలు, మట్టి పాత్రలు, ఆ మట్టి పాత్రలతో అన్నం వండడం, పొంగలి తయారు చేయడం, ప్రసాదం అందరికీ పెట్టడం, గుజ్జన గుళ్ళు అంటారు. అలాగా కూడా అందరికీ కూడా ఆ గుజ్జన గుళ్ళు వండి పెట్టేటువంటిది. అంతేనా, మహారాజు కుమార్తె కదా, అందువల్ల ఉద్యానవనములు ఉన్నాయి కదా, ఆ ఉద్యానవనముల్లో విహరిస్తూ చక్కగా పూల తీగలు వాటన్నిటికి కూడా చక్కగా పాలు అనేటువంటివి తనకు తానే స్వయంగా చేసేటువంటిది. అలాగే రాణిగా రాజకుమార్తె కాబట్టి బంగారు ఊయలలో చక్కగా ఆనందంగా ఊగుతూ ఉండేటువంటిది. తోటి బాలికలతోటే పంతులాట ఆడేటువంటిది. అలాగే పక్షులు ఉంటాయి, చిలుకలు, గోరువంకలు, వాటికి చక్కగా చదువు నేర్పించేటువంటిది. నెమళ్ళుంటే ఆ నెమళ్ళకి చక్కగా నాట్యం నేర్పించేటువంటిది. అలాగే రాజహంసలు ఉంటే
వాటికి మెల్లగా నడవడం అనేటువంటిది ఎలాగా అని నేర్పించేటువంటిదట. ఆ విధంగా బాల్యం అనేటువంటిది గడిచిపోయింది. క్రమంగా యౌవనము అనేటువంటిది ప్రారంభమవుతూ ఉన్నది. ఈ రుక్మిణీదేవికి ఉన్నటువంటి 5 మంది అన్నలు, ఒక ఆయన రుక్మి, రుక్మధర, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్ర అనేటువంటి ఈ 5 మంది కూడా ఎంతో చక్కగా ఈమెను ఆదరంగా చూచుకునేటువంటి వాళ్ళు. ఇలాంటి ఈ సమయంలో ఆ అమ్మాయి ఎప్పుడూ కూడా తండ్రి దగ్గర రాజసభలో తండ్రి ప్రక్కన ఉండి తండ్రితో ముచ్చటలాడుతూ ఉండేటువంటిది. కాబట్టి రుక్మిణీ బాల తన తండ్రి దగ్గర ఉండి ఎప్పుడూ కూడా తండ్రి దగ్గరికి వచ్చేటువంటి అతిథులు ఎవరైతే ఉంటారో ఆ అతిథులు చెప్పేటువంటి మాటలన్నీ కూడా చక్కగా వినేటువంటిది. వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సాధువులైనటువంటి వారు. వాళ్ళు అనేక విషయాలను మాట్లాడుతూ వ్రేపల్లెలో కృష్ణుడు ఎటువంటి లీలలు చేశాడో ఆ లీలలన్నీ కూడా వినిపించేటువంటి వారు. కృష్ణ భగవానుడు లీలలు నిన్ననే మనం అనుకున్నాం. పూతనను సంహరించాడు, శకటాసుని వధించాడు, తృణావర్తుని సంహరించాడు. అలాగే తన నోటిలో ప్రపంచాన్నంతా తల్లికి చూపించాడు. అలాగే మద్ది చెట్లను కూల్చి నలకూబల మణిగ్రీవులకు చక్కగా శాప విమోచనం అనేటువంటిది చేశాడు. అక్కడి నుంచి బృందావనానికి అందరూ కూడా బయలుదేరారు. వత్సాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం జరిగింది. బకాసురుణ్ణి సంహరించాడు. బ్రహ్మదేవునికి కూడా ఆయన గర్వాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేశాడు. ధేనుకాసురుడు అనేటువంటి రాక్షసుని మట్టుబెట్టాడు. కాళీయ మర్దనం అనేటువంటి ఘట్టం కూడా కాళీయుని గర్వాన్ని అణిచినాడు. అలాగే కార్చిచ్చు వస్తే ఆ కార్చిచ్చునంతా కూడా తాను మృంగివేశాడు. గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ గోపకులను గోవులను అందరినీ కూడా కాపాడాడు. ఇంద్రునికి కూడా గర్వభంగం చేశాడు. ఇటువంటి విషయాలన్నీ తండ్రి దగ్గర తాను ఉన్నప్పుడు అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చెబుతూ ఉంటే విని ఎంతగానో ఆశ్చర్యపోతూ తాను ఆ కృష్ణున్నే వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనకు వచ్చింది. తన తండ్రి గేహమునకు చనుదించుచునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచెన్. కృష్ణుడే నేను వివాహం చేసుకోవాలి, నాకు కృష్ణుడే తగినటువంటి వాడు అనేటువంటి ఆలోచన అమ్మాయి చేస్తూ ఉంటే రుక్మిణీ బాల, కృష్ణుడు కూడా రుక్మిణి యొక్క గుణగణాలని ఇలాగే అక్కడికి చేరినటువంటి వాళ్ళ ద్వారా విన్నాడు. ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తనకు ఇల్లాలుగా చేకొందునంచో హరియున్ తలచెన్. ఏ విధంగా రుక్మిణి కృష్ణుని గుణాలను విన్నదో ఆ విధంగానే కృష్ణుడు కూడా రుక్మిణీదేవి యొక్క గుణములను విన్నటువంటి వాడే రుక్మిణిని నేను వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనకు వచ్చాడు. అయితే రుక్మిణీదేవి బంధువులందరూ కూడా అమ్మాయి మనసులో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణునికిచ్చి వివాహం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళందరూ, కానీ వాళ్లకు అడ్డు వస్తూ 5 మంది అన్నల్లో పెద్దవాడైనటువంటి రుక్మి కృష్ణునితో విరోధం ఉన్న కారణంగా ఆ వివాహము తన చెల్లెలని కృష్ణునికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనకు అడ్డు చెబుతూ తన మిత్రుడైనటువంటి శిశుపాలునికి అమ్మాయిని ఇవ్వాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. బంధువులెల్ల
కృష్ణునకు బాలిక నిత్యదమంచు సేము శ్రీ సింధువులై విచారములు సేయగా వారలను అడ్డపెట్టి దుసంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేణితో శిశుపాలునకు అంచు తలంచె అంధుడై. జ్ఞానము లేనివాడు, అజ్ఞానంతో గుడ్డివాడైనటువంటి వాడు, కృష్ణుడు పరమాత్మ అనేటువంటి ఆలోచన లేనటువంటి వాడు కాబట్టి శిశుపాలుడు ఈ రుక్మిణీదేవి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ అభిలాషను సరిగా అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి వాడై కృష్ణునితో విరోధం వల్ల శిశుపాలునికి అమ్మాయిని ఇవ్వాలి అని ఆయన మాటే ఎక్కువగా పెద్ద కుమారుడుగా ఉన్నాడు కాబట్టి అందరూ ఆయన మాటే వింటూ ఉన్నారు. అలాంటి ఆ సమయంలో ఈ రుక్మిణీ బాల ఏం చేసిందంటే తన యొక్క మనోరథం నెరవేరుతుందో లేదో అనే ఉద్దేశ్యంతో తనకు సహాయపడేదానిగా ఒక గురువు అయినటువంటి అగ్నిద్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముని పిలిచి ఆయనకు తన యొక్క సందేశాన్ని ఇచ్చి ఆ సందేశాన్ని కృష్ణ భగవానికి సమర్పించవలసినదిగా కోరింది. అన్నతలం తానిరిగి అన్నవనీర జగంధి లోన ఆపన్నత నుండి ఆప్తుడగు బ్రాహ్మణుని ఒక్కని చీరి గర్వసంచన్నుడు రుక్మి నేడు నను చైద్యునగిచ్చదనంచునున్నవాడు ఎన్ని విధంబులంజని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. సుదర్శన చక్రాన్ని చేత ధరించి ఉన్నటువంటి ఆ కృష్ణ భగవానుడు ఉన్నాడే, ఆయన నేను వివాహం ఆడాలనుకుంటూ ఉంటే మా అన్న దానికి అడ్డు వేస్తూ ఉన్నాడు. అందువలన నీవు వెళ్ళి నా సందేశాన్ని కృష్ణ భగవానికి వినిపించవయ్యా అంటే అలాగే అని ఆ బ్రాహ్మణోత్తముడు చక్కగా ఆశీర్వదించినటువంటి వాడై ఆ అగ్నిద్యోతనుడు అక్కడి నుంచి బయలుదేరి నిదానంగా ప్రయాణం చేస్తూ కర్ణాటకను ప్రయాణం చేస్తూ మొత్తం మీద కృష్ణుడు ఉన్నటువంటి ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు. వెళ్ళి అక్కడ బంగారు సింహాసనంలో కృష్ణ భగవానుడు కూర్చొని ఉంటే వెళ్ళి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ చక్కగా ఆశీర్వాదం చేసినటువంటి వాడై ఆ కృష్ణ భగవానుడు ఏం చేశాడు, తాను లేచి ఆ బ్రాహ్మణుణ్ణి ఆ సింహాసనంలో చక్కగా కూర్చోబెట్టినటువంటి వాడై, అంటే గొప్పవాళ్ళు ఏ పని చేస్తే మిగతా వాళ్ళు కూడా ఆ పనులు చేస్తారు. యజ్ఞదాచరితి శ్రేష్ఠ తతదేవ ఇతరో జన అంటాం కదా. కాబట్టి భగవానుడైనటువంటి ఆయనే బ్రాహ్మణోత్తములను ఆ విధంగా గౌరవిస్తే అందరూ కూడా ఆ విధంగా గౌరవించాలి అనేటువంటి భావన అందరికీ కలుగుతుంది కదండి. ఇందుకోసంగా కాబట్టి భగవానుడైనటువంటి కృష్ణుడు ఆయన్ని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. బంగారు సింహాసనంలో చక్కగా కూర్చుండబెట్టాడు. ఆ తర్వాత పూజ చేశాడు. తర్వాత రుచికరమైనటువంటి ఆహార పదార్థములను కూడా ఇచ్చాడు. ఆ తర్వాత తన లోకాలన్నింటినీ కాపాడేటువంటి తన యొక్క హస్తంతో ఆయన చేతులు అలా స్వీకరించినటువంటి వాడై ఆయన పాదాలను కూడా ఒత్తుతూ ఎంతో దూరం శ్రమించి వచ్చాడు కదా, నడిచి వచ్చాడు కదా, అందువలన పాదాలు కూడా ఒత్తుతూ ఉన్నటువంటి వాడై అక్కడ కృష్ణ భగవానుడు ఇలా అంటూ ఉన్నాడు. జగతీ సురేశ్వర సంతోష చిత్తుండవైయున్న నీ ధర్మము అతి సులభము. వృద్ధ సమ్మతమిది విత్తమెయ్యది అయిన ప్రాపింపహర్షించు బ్రాహ్మణుండు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఎప్పుడూ కూడా బ్రాహ్మణోత్తములందరూ కూడా నిత్య సంతుష్టులుగా అల్ప సంతుష్టులుగా ఉంటారు. కాబట్టి నీవు కూడా అటువంటి వాడవే అని నేను భావిస్తూ ఉన్నానయ్యా. ఎవరైతే సంతృప్తితో ఉంటారో వాళ్ళకు అన్ని భోగములు భాగ్యములు కూడా సిద్ధించినట్లే అనేటువంటి విషయాన్ని చెబుతూ
సర్వభూత సుహృత్తములకు ప్రాప్తలాభముదిత మానసులకు శాంతులకు సుజనులకు గర్వహీనులకు వినతులేనొనర్తు. ఎవరైతే మీ వలె ఏది లభిస్తే దానితో సంతోషాన్ని సంతృప్తిని పొందుతూ ఉంటారో అలాంటి వాళ్లకు నేను నమస్కారం చేసేదానికి సిద్ధమవుతూ ఉంటాను. అటువంటి సజ్జనులకు, వినయంతో ప్రకాశించేటువంటి వారికి, శాంత స్వభావం కలిగినటువంటి వారికి నేను నమస్కారం చేస్తూ ఉంటాను అని. ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా? ఎవరివయ్యా నీవు? ఏ పని మీద వచ్చావయ్యా? వచ్చినటువంటి పని సంపూర్ణం అయ్యింది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడవై విషయాన్ని తెలియజేవయ్యా అంటే ఆ అగ్నిజ్యోతునుడు చక్కగా తెలియజేశాడు. మహానుభావ కృష్ణ పరమాత్మ, నేను విదర్భ నుంచి వస్తూ ఉన్నాను. ఆ విదర్భలో భీష్మకుడు అనేటువంటి రాజు చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రాజులకు రుక్మిణి అనేటువంటి కుమార్తె ఉన్నది. ఆమె నీకు ఒక సందేశాన్ని పంపించిందయ్యా. తనను తాను నీకు సమర్పించుకునేదానికి, కైంకర్యం చేసుకునేదానికి సిద్ధమైందయ్యా. వివాహ మంగళమైనటువంటి ఒక ప్రశస్తమైన సందేశాన్ని పంపించిందయ్యా, వినవయ్యా అంటూ బ్రాహ్మణోత్తముడు ఆ రుక్మిణీదేవి మాటలనే నేరుగా ఇలా చెబుతూ ఉన్నాడు. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహ తాపంబులు తీరిపోవు. ఏ నీ శుభాకారము ఈక్షింప కన్నులకు అఖిలార్థ సాధంబు అఖిలార్థ లాభంబు కలుగుచుండు. ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఏ నీ లసన్నామము ఏ ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు. అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీయాన నానలేదు. కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. అయ్యా, నీవు భగవానుడివి. నిన్ను, నీ గుణాలన్నీ నేను విన్నానయ్యా. ఈ చెవులతో నీ గుణాలు విన్నప్పుడు నా దేహానికి ఉన్నటువంటి తాపాలన్నీ తొలగిపోతూ ఉన్నాయ్యా. నీ యొక్క దివ్యమంగళమైనటువంటి స్వరూపాన్ని కనులతో చూస్తూ ఉంటే సమస్తమైనటువంటి లాభాలు సిద్ధిస్తూ ఉన్నాయ్యా. నీ పాద సేవ ఎప్పుడు చేస్తూ ఉంటే లోకములో ఉన్నతమైనటువంటి స్థానం అనేటువంటిది లభిస్తూ ఉందయ్యా. పవిత్రమైనటువంటి నీ నామాన్ని స్మరిస్తూ ఉంటే, జపిస్తూ ఉంటే ఈ లోకానికి సంబంధించినటువంటి బంధములన్నీ తొలగిపోతూ ఉన్నాయ్యా. అటువంటి నీపై నా మనస్సు లగ్నమైంది. ఎటువంటి నేను సిగ్గుపడకుండా నా మనసులో ఉండేటువంటి భావాన్ని తెలియజేస్తూ ఉన్నానయ్యా. కరుణతో నన్ను ఒక్కసారి చూడవయ్యా అంటూ ఇక్కడ మరొక మాట చెప్పింది. శ్రీయుతాకారా, మనోహరమైనటువంటి రూపం కలిగిన వాడా, మానిని చిత్తచోరా. కన్యకల యొక్క మనస్సును నీవు అపహరించేటువంటి వాడివి కాబట్టే ఎంతో మంది గోపికలు కూడా నిన్ను వరించి నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ ఉన్నారు అంటూ ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెబుతుంది. అందరూ నిన్నే కోరుకుంటూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో లక్ష్మీదేవి కూడా కోరుకున్నదనే మాట చెబుతుంది. ఎందువలనంటే నీలో అన్ని సుగుణాలు ఉన్నాయి. ధన్యున్ లోకమనోభిరామో కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు. కోరదే మును రమాకాంతాలలామంబో రాజన్యానే కపసింహ నా వలననే జన్మించనే మోహముల్.
నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఇలా ప్రేమించేదానికి అందరూ కూడా ఇష్టపడతారు. కారణం ఏమిటి అంటే నీలో అన్ని సుగుణాలు ఉన్నాయ్యా. నిన్ను ఆరాధించేటువంటి వాళ్ళని ధన్యాత్ములను చేస్తావు. నీవు లోకములో అందరికంటే చక్కనైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నావు. గొప్ప వంశములో జన్మించావు. గొప్ప విద్య కలిగినటువంటి వాడివి, గొప్ప రూపమున్నటువంటి వాడివి, గొప్ప యవ్వనం ఉన్నటువంటి వాడివి, సౌజన్యం మంచితనం అనేటువంటిది కలిగిన వాడివి, సంపద కలిగినటువంటి వాడివి, బలం కలిగినటువంటి వాడివి, దాన గుణం కలిగినటువంటి వాడివి, పరాక్రమం కలిగినటువంటి వాడివి, కరుణ కలిగినటువంటి వాడివి. ఇన్ని గుణములతో శోభించేటువంటి నిన్ను ఎవరు కోరుకోకుండా ఉంటారయ్యా భర్తగా కావాలని. అంతేకాదు పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు ఇరువురు కూడా తిరిగినటువంటి సమయంలో ఎన్నో అద్భుతమైనటువంటి వస్తువులు వచ్చాయి కదా. అమృతం అనేటువంటిది కూడా వచ్చింది. అక్కడ ఉద్భవించినటువంటి ఆ లక్ష్మీదేవి ఎవరిని కోరుకున్నది? నిన్నే కోరుకున్నది కదా. కాబట్టి నిన్ను కోరుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు? ఈ విధంగా నిన్ను ఇష్టపడడం అనేటువంటిది ఈరోజు కొత్తగా నేను ఇష్టపడుతున్నానని కాదు, ఆనాడు లక్ష్మీదేవియే ఇష్టపడింది కదా. అయితే నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నీవు నన్ను అనుగ్రహించాలి. అయితే దీనికి ఏదైనా అడ్డు అనేటువంటిది ఉందా అనేటువంటిది, అడ్డు ఎలా తొలగించాలి అనేటువంటి ఆలోచన కూడా ఈమె విషయాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదా గొనిపోయగనంచునున్నవాడు ఆ అధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. కృష్ణ పరమాత్మ, నీవు శ్రీయుతమైనటువంటి అన్ని విధములైనటువంటి శుభములను కలిగించేటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడివి, పురుష శ్రేష్ఠుడమైనటువంటి వాడవు. అయితే నిన్ను నేను వరిస్తూ ఉంటే నన్ను భార్యగా చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి శిశుపాలుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. సింహమునకు చెందవలసినటువంటి ఆస్తిని ఏదో ఒక నక్క తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నట్లుగా వాడు ఆలోచిస్తూ ఉన్నాడు. అందువలన అధమాధముడైనటువంటి అతడు నీ యొక్క ప్రతాపము అనేటువంటిది తెలియని వాడు కాబట్టి ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తాను ఒక ప్రమాణం లాంటిది చేసింది. ఏమిటి ఆ ప్రమాణం? చూడండి. నేను గనుక ధర్మ మార్గంలో నడవడం నిజమే అయితే తప్పకుండా శిశుపాలుడు ఓడింపబడతాడు, నీవు నన్ను పరిగ్రహిస్తావు అనేటువంటి ఆలోచన చూడండి. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవ నందనుడు నా చిత్తేశుడౌగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. నేను ఈ జన్మలో వ్రతాలు చేశాను, ఇంతకు ముందు జన్మల్లో కూడా గత జన్మల్లో కూడా వ్రతాలు చేసి ఉంటాను. దేవతలను పూజించాను, గురువులను పూజించాను, బ్రాహ్మణోత్తములను పూజించాను, పండితులను సేవించాను, దాన ధర్మములు చేశాను. ఇవన్నీ కూడా ఎందుకు చేశానంటే పరమాత్మ అయినటువంటి నీవు నాకు వరుడుగా కావాలి అనేటువంటి ఆలోచనతో చేశాను. వసుదేవ నందనుడు నా చిత్తేశుడవుగాక అంటూ. కాబట్టి నా కోరిక ఈ విధంగా నేను ధర్మ మార్గంలో ఉన్నాను కాబట్టి నా కోరిక నెరవేరుతుంది. ఆ శిశుపాలుడు అనేటువంటి వాడు జయింపబడతాడు అంటూ. అయితే నీ వచ్చి నన్ను తీసుకొని పోవాలి అనేటువంటి ఆలోచన ఈమె ఆ సందర్భంలో తెలియజెబుతూ ఉంది అగ్నిద్యోతనుని ద్వారా. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులను జయించి నా
లంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమేయుంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్. నీకు నేను అడ్డం చెప్పడం లేదు. 4 విధములైనటువంటి రథ గజ త్వరగ పదాదులనేటువంటి 4 సైన్యములతో కూడా బలములతో కూడా నీవు విదర్భ నగరానికి రా, పుణ్యనపురానికి రా. ఇక్కడ శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళని జయించు. నన్ను నీ యొక్క బలము, నీ యొక్క బల పరాక్రమము, శౌర్యము అనేటువంటిదే కట్నంగా అనుకుంటాను. నేను వీర్య శుల్కను ఆ విధంగా నీ పరాక్రమంతో నన్ను తీసుకొని వెళ్ళవయ్యా పురుషోత్తమ అంటూ ప్రార్థిస్తూ ఉంది. అయితే ఎప్పుడైనా యుద్ధము అనేటువంటిది జరిగినప్పుడు ఎంతోమంది మరణించడము ఇలాంటివంతా జరుగుతుంది కదా. కాబట్టి అటువంటి జీవహింస, మానవ సంహారం ఇటువంటిదంతా ఎక్కువగా లేకుండా ఉండేదానికి సులభమైనటువంటి ఒక ఆలోచన నేను చేశాను అని రుక్మిణీదేవి చెబుతూ ఉంది. ఏమిటి అంటే, నేను వివాహానికి ముందు, ముహూర్తములకు ముందు నగరానికి వెలుపల ఉన్నటువంటి గౌరీదేవి దగ్గరకు పూజ చేసేదానికి వస్తాను. కులదేవ యాత్ర అనేటువంటిది జరుగుతుంది. అక్కడకు వచ్చినప్పుడు నీవు నన్ను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళినట్లయితే ఎక్కువగా ప్రాణ నష్టము అనేటువంటిది లేకుండా ఉంటుంది అనేటువంటి ఒక సలహా, ఒక ఉపాయం అనేటువంటిది రుక్మిణి బాల అగ్నిజ్యోతుని ద్వారా తెలియజేసింది. ఇంకా ఏమంటుందంటే, నీవు నన్ను అనుగ్రహింపకపోతే నేను ప్రాణములు విడిచేదానికి కూడా సిద్ధమవుతున్నాను అంటుంది. ఘనులు ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యౌవని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురు. అట్టి నీ అనుకంపన్ విలసిల్లనేని వ్రతచర్యన్ 100 జన్మంబులు నిన్ను చింతించుచు ప్రాణముల్ విడిచదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. అయ్యా, నీవు చాలా గొప్పవాడివి. ఎందువల్ల ఎంత గొప్పవాడివి అంటే, పరమేశ్వరుడు కూడా ఎప్పుడు నిన్ను స్మరిస్తూ ఉంటాడు. నీకు పూజ చేసి నీ యొక్క పాద పద్మములను, ఆ పాద పద్మం నుంచి, నీ పాద పద్మం నుండి వెలువడినటువంటి పాద పూజ చేసినప్పుడు వచ్చినటువంటి ఆ జలం ఏదైతే ఉందో ఆ జలాన్ని తన శిరస్సు మీద చల్లుకొని పరమశివుడు తాను పవిత్రునయ్యేదానికి సిద్ధమవుతూ ఉంటాడు. అజ్ఞానమంతా తొలగిపోయి విజ్ఞానం కలిగేదానికి ఈ విధంగా వాళ్ళు పరమేశ్వరుడు గౌరీశుడు ఆయన కూడా ఈ విధంగా చేస్తూ ఉంటాడు. అంతటి మహత్తరమైనటువంటి పురుషోత్తముడైనటువంటి భగవానుడమైనటువంటి నీ యొక్క దయ అనేటువంటిది నా మీద లేకపోతే నేను ఇలాగే 100 జన్మలైనా సరే నిన్నే చింతిస్తూ ప్రాణములను వదిలివేస్తాను, కానీ మరొకరిని వివాహం చేసుకోను అంటూ మళ్ళీ ఆమె చెబుతూ ఉంది. అంటే ఇక్కడ ఒక జీవుడు భగవంతుని చేరుకునేదానికి మార్గం అనేటువంటిదో ఈమె తెలియజేస్తూ ఉంది. మొన్న మనం 5 రోజులు 6 రోజుల్లో కూడా మనము శరీరములో ఉండేటువంటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఈ ఇంద్రియములను జయిస్తూ వీటి ద్వారా భగవంతుని యొక్క సేవ చేయాలి అని మనం అనుకుంటూ ఉన్నాం కదా. ఆ విధంగానే ఏమి చెబుతుంది, అలా సేవ చేయకపోతే ఈ ఇంద్రియములు వృధా. ఇందాక కూడా ఏనీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపములు సీరిపోవు అంటూ చెవులు, కన్నులు, అలాగే నాలుక, అలాగే ఇవన్నీ కూడా చేతులు, ఇవన్నీ కూడా నీ సేవ ఉపయోగపడాలి, నీ కైంకర్యానికి ఉపయోగపడాలి అనేటువంటి విషయాన్ని మళ్ళీ అలా చేయకపోతే ఇవన్నీ వృధా అని చెప్తుంది. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనుల కవలని సౌందర్యమేలా భువన మోహన నిన్ను పొడగానగాలేని
చక్షురింద్రియముల సత్వమేల దైత నీ అధరామృతం బానగాని జిహ్వకు ఫలరస సిద్ధియేలా నిరజాతనయన నీ వనమాలికా గంధము అప్పలేని ఘ్రాణమేలా ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలా ఎన్ని జన్మములకు. ఎప్పుడూ కూడా మధురమైనటువంటి నీ మాటలని వినాలని కోరుకుంటూ ఉన్నాను. అలా వినకపోతే ఈ చెవులు వృధా కదా. ఈ కన్నులు నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఉండాలని కోరుకోవాలి. అలా కోరుకోకపోతే ఈ కన్నులు వృధా కదా. ఈ నాలుకతో నీ నామాన్ని జపిస్తూ ఉండాలి. అలా చేయకపోతే ఈ నాలుక వృధా కదా. అలాగే నీవు ఎప్పుడూ కూడా వనమాలను ధరిస్తూ ఉంటావు, తులసిమాలను ధరిస్తూ ఉంటావు. అందులో ఉన్నటువంటి పరిమళాన్ని ఆస్వాదించకపోతే ఈ నాసిక వృధా కదా. నీకు దాస్యం చేయకపోతే ఈ జన్మ వృధా, ఈ జన్మలైనా కూడా వృధా అని సందేశాన్ని, రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని నేరుగా ఆ బ్రాహ్మణోత్తముడైనటువంటి అగ్నిద్యోతనుడు విశదీకరించాడు. అంతేకాకుండా తన మాట కూడా చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా రుక్మిణీ బాల అన్ని విధాలా కూడా నీకు తగినటువంటిది. ఆయలనాగ నీకు తగును తగుదీవు ఉపాధ్యాయులయాన పెండియగు తప్పదు జాడ్యములేలా నీవు నీ తోయము వారి మూడుకొని తోయరుహానన తెత్తుగాని. తమ్ముడు తన మాటలు చెబుతూ ఉన్నాడు. అంటే రుక్మిణీదేవి తనకు చక్కగా ఎంతో కాలంగా పుట్టినప్పటి నుంచి కూడా ఆమె గుణవనములన్నీ కూడా తెలుసు కాబట్టి ఆమెను చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. చాలా తగినటువంటిది అని చెబుతున్నాడు. ఆయలనా నీకు తగును. బియ్యానికైనా బియ్యానికైనా సమవుజ్జి కావాలి అంటూ ఉంటారు కదా. కాబట్టి రాకుమారి అయినటువంటి రుక్మిణీ బాల నీకు తగినటువంటిదయ్యా అన్ని విధాల. అలాగే ఆమెకు కూడా నీవు తగినటువంటి వాడివి. మీ ఇద్దరికీ కూడా తప్పకుండా వివాహం జరుగుతుంది. మేమందరం కూడా పురోహితులము దగ్గర ఉండి మీ వివాహం అనేటువంటిది చేస్తాము. ఇక ఆలస్యం అనేటువంటిది లేకుండా నీవు బయలుదేరాలి, విదర్భకు రావాలి. అక్కడ నిన్ను ఎదిరించినటువంటి శత్రువులందరినీ కూడా జయించాలి, లోక కళ్యాణం చేయాలయ్యా అని ఆయన తన మాటగా చెబుతూ ఉంటే ఆ సందేశాన్ని విన్నటువంటి కృష్ణ పరమాత్మ ఎంతగానో ఆనందించినటువంటి వాడై ఆ అగ్నిజ్యోతులను చేతులు పట్టుకున్నటువంటి వాడై, అయ్యా నా మనసులో మాట వినవయ్యా, కన్య మీద నా తలపు గాఢము ఊరుకురాదు రేయి నాకెన్నడు నా వివాహము సహింపక రుక్ని తలంచు కీడు నే మున్న ఎరుంగుదున్ పరులము కలడంచి కుమారిదెత్తు విద్వన్నత మానుద్రచ్చి నవవన్ని శిఖన్ వడి తెచ్చు క్రైవడిన్ నవవన్ని శిఖన్ వడి తెచ్చు కైవడిన్. నేను కూడా రుక్మిణీ బాల యొక్క గుణములను విని ఆమెను వివాహం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ఈ ఆలోచనతో నాకు సరిగా నిద్ర కూడా ఉండడం లేదయ్యా. అయితే ఈ సందర్భంలో రుక్మిణి యొక్క 5 మంది అన్నల్లో పెద్దవాడైనటువంటి రుక్మి అనేటువంటి వాడు చేసేటువంటి ఆలోచన కూడా, అంటే శిశుపాలునికి అమ్మాయినిచ్చి వివాహం చేయాలనేటువంటి ఆలోచన కూడా నాకు తెలిసింది. నేను వస్తాను, శత్రువులందరినీ కూడా జయిస్తాను, ఆ రుక్మిణీ బాలని తీసుకొని వస్తాను. ఎలాగా అంటే మనకు 2 కర్రలు ఉంటే ఎండిన కర్రలు అక్కడ అగ్ని కనిపించదు, కానీ ఒకదాని మీద ఒకటి ఉంచి అరణి అన్నట్లుగా మరి ఘర్షణ అనేటువంటిది ఏర్పాటు చేస్తే అగ్ని వస్తుంది. ఆ అగ్నిని తీసుకొని వచ్చినట్లుగా నేను రుక్మిణిని తీసుకొని వస్తాను అంటూ ఆయన చెప్తున్నాడు.
వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్ తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెద అడ్డంబురిపులు వచ్చిన ఓరన్. తప్పకుండా విదర్భ నగరానికి వస్తాను, భీష్ముకుని గుండిన పురం ప్రవేశిస్తాను, అవలీలగా అమ్మాయిని తీసుకొని వస్తాను, ఎవరైనా అడ్డుపడితే శత్రువులను వాళ్ళని అక్కడనే సంహరిస్తాను, జయిస్తాను అంటూ ఉన్నాడు. అయితే వివాహానికి ఎంత సమయం ఉన్నది, వివాహ ముహూర్తం ఏమిటి, పెళ్లి నక్షత్రం ఏమిటి అనేటువంటి విషయాలను కూడా అగ్నిద్యోతను ద్వారా తెలుసుకున్నటువంటి వాడై సమయం లేదు కాబట్టి వెంటనే దారుకుణ్ణి పిలిచాడు. శైవ్య అంటే ఈ అశ్వాలు, శైవ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వరాహక అనేటువంటి అశ్వాలను, ఉత్తమాశ్వాలు, వేగంగా వెళ్ళగలిగినటువంటి వాటిని ధరించి వాటితో ఒక రథాన్ని సిద్ధం చేయమన్నారు. సిద్ధం చేశాడు. ఆ విధంగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ అలాగే అగ్నిద్యోతనుడు ఇరువురు కూడా రథాన్ని అధిష్ఠించారు. ఒక్క రాత్రిలోగా ఎంతో వేగంగా ఆ అనర్తక దేశాలన్నీ కూడా గడిచి విదర్భ దేశానికి చేరుకున్నారు. ఇలాంటి ఈ సమయంలో భీష్మకుడు వివాహం అనేటువంటి సమయం దగ్గర ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అతిథులకు వచ్చేటువంటి వాళ్ళందరికీ ఏర్పాట్లు అనేటువంటివి చేయాలి. పెళ్లి కళ ఆ నగరానికే రావాలి కదా, అందువలన మార్గాలు చేసి చక్కగా అలంకరిస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా అందరూ కూడా ఆనందంగా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు ఈ కళ్యాణ మహోత్సవం కోసంగా. అలాంటి ఆ సమయంలో వివాహ సందర్భంలో ఎవరైనా సరే చక్కగా పితృదేవతలను పూజించాలి. భీష్మకుడు కూడా పితృదేవతలను పూజించాడు. బ్రాహ్మణోత్తములకందరికీ అన్నదానం అనేటువంటిది చేశాడు. వాళ్ళ దగ్గర మంగళకరమైనటువంటి ఆశీర్వచనాలు తీసుకున్నాడు. అలాగే రుక్మిణీదేవికి కూడా ఆశీర్వచనములు అనేటువంటివన్నీ కూడా ఇచ్చి రుక్మిణీదేవిని చక్కగా పెండి కుమార్తెగా కూడా తీర్చిదిద్ది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనేటువంటి అందులో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా మంగళం కోసంగా అక్కడ చదివించినటువంటి వాడై అమ్మాయికి రక్షా కంకణము అనేటువంటిది కూడా సిద్ధం చేసి గ్రహశాంతి కోసంగా వేదోక్త మంత్రములన్నీ కూడా పఠించి యజ్ఞం కూడా నిర్వహించి ఆ తర్వాత ఈ కళ్యాణం చక్కగా జరగాలని ఉద్దేశ్యంతో అనేక విధములైనటువంటి దానములు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఈ సమయంలో ఇక్కడ రుక్మిణీదేవి యొక్క 5 మంది అన్నలలో పెద్దవాడైనటువంటి రుక్మి తాను రుక్మిణిని శిశుపాలునికి ఇస్తానని మాట చెప్పి ఉన్నాడు. అందువలన ఆ శిశుపాలుడు అతని యొక్క మిత్రులు అందరూ కూడా కలిసి బయలుదేరి విదర్భ నగరానికి వచ్చేశారు. అయితే కృష్ణ పరమాత్మకు సోదరుడైనటువంటి ఆదిశేషుని అంశ అయినటువంటి బలరాముడు ఏం చేస్తున్నాడు, అయ్యో విదర్భ నగరానికి మా తమ్ముడు కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు కదా, ఒంటరిగా వెళ్ళాడు కదా, అక్కడ ఏం జరుగుతుందో, యుద్ధం జరుగుతుందేమో, అడ్డు వస్తారేమో అక్కడ ఉండేటువంటి వాళ్ళు, కాబట్టి నేను వెళ్ళాలి విదర్భకి అనుకున్నాడు. కాబట్టి ఆయన కూడా చతురంగ బలములను సిద్ధం చేసుకొని ఆ విదర్భకు చేరుకున్నాడు. ఈ శిశుపాలుని తోటే కొంతమంది కూడా అతని యొక్క మిత్రులందరూ కూడా వచ్చేశారు. అయితే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అతిథి సత్కారములను విడిది ఏర్పాటును చేస్తూ ఉన్నాడు భీష్మక మహారాజు. అయితే దగ్గర పడింది, వివాహానికి ఎక్కువ సమయం లేదు, వెళ్ళినటువంటి అగ్నిజ్యోతనుడు ఇంకా తిరిగి రాలేదే అని రుక్మిణీ బాల మనసులో ఆవేదన చెందుతూ ఉంది. లగ్నం వెళ్ళి వివాహముంగదిసే ఎలారాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండు అగ్నిద్యోతనుడు ఏటికింతడసే నా
యత్నంబు సిద్ధించునో భగ్నం వైచనునో విరించి కృతము ఎభంగిన్ ప్రవర్తించునో. రేపే కదా వివాహము, మరి ఇంతవరకు అగ్నిజ్యోతుడు రాలేడు, నా మాటలన్నీ చెప్పాడో లేదో, వెళ్ళాడో లేదో, మరి నా యత్నము ప్రయత్నం అనేటువంటిది సిద్ధిస్తుందో లేదో, భగ్నమైపోతుందో ఏమిటో, బ్రహ్మదేవుడు నా నుడుట ఏమి రాసిపెట్టి ఉన్నాడో అంటూ ధనుడు ఆ భూసురుడు ఏగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో. విని కృష్ణుండు ఇది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండు అనుకూలింపదలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్ నను రక్షింపనిరుంగునో ఎరుగదో నా భాగ్యము ఎట్లున్నదో. మనసులో ఈ విధంగా ఆమె ఆలోచన చేస్తూ విచారంతో ఉన్నది. బ్రాహ్మణుడు వెళ్ళాడో లేదో, నేను చెప్పిన మాటలు విని కృష్ణుడు ఇదేమిటి ఈ విధంగా మా ప్రేమ సందేశాన్ని పంపించింది, ఇది తప్పుగా అది అనుకున్నాడా? లేదు, సంతోషంతో ఇష్టపడి విదర్భ నగరానికి వచ్చేసి ఉన్నాడా? అనుకూలమైనటువంటి వాతావరణం నాకు ఉందా లేదా? అమ్మవారు ఆర్యా మహాదేవి పార్వతీదేవి, ఆమె కూడా పతి కోసం తపస్సు చేసి ఆ తర్వాత పతి యొక్క అనుగ్రహాన్ని పొందింది కాబట్టి అటువంటి ఆమె నా కష్టాన్ని కూడా తెలుసుకునే ఉంటుంది. కాబట్టి ఆమె నన్ను రక్షించేదానికి సిద్ధం అవుతుందా లేదా? నా అదృష్టం అనేటువంటిది ఎట్లా ఉందో కదా అని ఆమె బాధపడుతూ ఉంది. తన యొక్క బాధను ఎవరికీ కూడా తెలియజెప్పడం లేదు. కన్నీరు గారుతూ ఉంటే ఆ కన్నీళ్లను కూడా తుడుచుకోవడం అనేటువంటిది లేదు. తనకు తాను చక్కగా అలంకారం అనేటువంటిది కూడా చేయడం లేదు. ఇలాంటి ఈ సమయంలో ఆమెకు శుభశకునములు కొన్ని కనిపించాయి. శుభశకునాలు కల్పిస్తే వెంటనే సంతోషపడింది. అంటే స్త్రీలకు ఎడమవైపు శరీర అవయవములు కదిలినట్లయితే అదిరినట్లయితే వామ లోచన భుజములు అదిరినాయి అని ఇక్కడ చెప్పారు. ఎడమ భుజము ఎడమ కన్ను అదిరాయని. కాబట్టి స్త్రీలకు శుభమును కలిగించేటువంటి శకునములు. కాబట్టి ఓహో నా పని సఫలమవుతుంది అని అనుకుంటూ ఉన్నటువంటి సమయంలోనే బ్రాహ్మణోత్తముడైనటువంటి అగ్నిజ్యోతుడు అక్కడికి విచ్చేశాడు. ఆ బ్రాహ్మణోత్తముని ముఖం చూడగానే చక్కగా ఈమె మనస్సులో పని నెరవేరింది అనేటువంటి ఆ ఆలోచన కలిగింది. సంతోషంతో అతన్ని అడిగింది. ఏం జరిగింది అంటే అప్పుడు బ్రాహ్మణోత్తముడు చెప్తూ ఉన్నాడు, అమ్మా మెచ్చే భవద్గుణోన్నతికి అమేయ ధనావళులు ఇచ్చే నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను నీ సచ్చరితము భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా. అమ్మా నీ పని పూర్తి అయినది. నీ గుణములకు ఆయన ఇంతకుముందే ఎంతగానో మెచ్చుకొని ఉన్నాడు. నిన్ను వివాహం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. సంతోషంతో నాకు కానుకలు కూడా ఇచ్చాడమ్మా. సుదర్శనాన్ని చేత ధరించినటువంటి ఆ మహానుభావుడు విచ్చేసినాడమ్మా. దేవతలు రాక్షసులు అందరూ అడ్డంగా నిలబడినా కూడా ఎదిరించినా కూడా వాళ్ళందరినీ జయించి తీసుకొని వెళతాడు. అష్టవిధ వివాహాల్లో రాక్షస వివాహం అనేటువంటిది ఉంది కదా, ఆ విధంగా నీ మంచితనము, నీ పుణ్యము, నీ సుకృతము అనేటువంటివి ఫలించాయి అంటూ చెబుతూ ఉంటే పరమానందాన్ని పొందింది రుక్మిణి. తాను
ఇక ఎవరైనా ఏదైనా చిన్న కదా, ఈ బ్రాహ్మణోత్తమునికి ఈ విధంగా చూడండి. జలజాతే క్షణు తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్ నిలువన్ పెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీ ఎంత పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకు ప్రత్యుపకృతిన్ కావింప నేరను అంజలి గావించదా భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. నా యొక్క ప్రేమ సందేశాన్ని చెప్పి ఆ కృష్ణ పరమాత్మను తోడుకొని తీసుకొని వచ్చినావు కదయ్యా, రాకపోతే నా ప్రాణాలు పోయేవి, నా ప్రాణాలు నిలబెట్టినావయ్యా. నీ అంతటి పుణ్యాత్మకులు అనేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారా? నేను దీనికి ప్రత్యుపకారంగా ఏమి చేయగలను? ఒక నమస్కారం అనేటువంటిది, రెండు చేతులు జోడించి త్రికరణ శుద్ధిగా మనసారా నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను అని ఆమె అన్నది. ఆ తర్వాత భీష్ముడు ఏం చేస్తూ ఉన్నాడు? యథావిధిగా అందరికీ సత్కారాలు, అతిథులకందరికీ కూడా విడిది ఏర్పాట్లు అనేటువంటివి చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో విదర్భకి కృష్ణుడు వచ్చాడు అని విని కృష్ణునికి కూడా విడిది ఏర్పాట్లు అనేవన్నీ కూడా చేయడం జరిగింది. అలాంటి సమయంలో కృష్ణుడు వచ్చినాడు అని ఆ విదర్భలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా గమనించారు, చూచారు, ఆనందపడ్డారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, అంటే రెండు విధములైనటువంటి ఆలోచనలు అందరికీ ఉన్నాయి. రుక్మిణీ బాల కృష్ణుని ఆరాధిస్తూ ఉంది, కృష్ణుని వివాహం చేసుకోవాలి అని ఒక ఆలోచన. అయితే వాళ్ళ అన్న రుక్మి అనేటువంటి వాడు అడ్డుపెట్టి శిశుపాలునికి ఇవ్వాలి అనేటువంటి ఒక అభిప్రాయం తెలుసుకున్నటువంటి వారై వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళకు కూడా కృష్ణుడు రుక్మిణి వీళ్ళ వివాహం జరగాలి అనేటువంటి ఆలోచన. వాళ్ళు కూడా కృష్ణుని చూచి ఇంతకుముందు చూడాలి నేరుగా, ఇప్పుడు చూచారు. రుక్మిణిని ఎప్పుడో చూస్తున్నారు. తగును ఈ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భియున్ తగును ఈ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యము ఈ ఇద్దరంతగలంగట్టిన బ్రహ్మ నేర్పరిగదా ఈ ఇద్దరంతగులంగట్టిన బ్రహ్మ నేర్పరిగదా దర్పాహతారాతి మగడౌగావుత చక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. కొన్ని పనులు జరగాలి అంటే పుణ్యము అనేటువంటిది ఉన్నప్పుడు సులభంగా జరుగుతాయి. ఆ పుణ్యం అనేటువంటిది సంపూర్ణంగా ఉంటే సులభంగా నెరవేరుతాయి. ఒకవేళ ఈ రుక్మిణికి కృష్ణునికి వివాహం అనేటువంటిది జరిగేదానికి పుణ్యం ఏదైనా తక్కువైతే మేము చేసుకున్నటువంటి పుణ్యం కూడా ఇచ్చేదానికి సమర్పించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అక్కడ ఉండేటువంటి విదర్భలో కుండిన పురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాంటి ఆ సమయంలో ఇక వివాహానికి ముందు పెళ్లి కుమార్తెని గౌరీ పూజ కోసంగా అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఆ విధంగా అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఆ రుక్మిణీ బాలతోటే బ్రాహ్మణోత్తముల ఇల్లాండ్రందరూ కూడా ముత్తైదువులందరూ కూడా ఉన్నారు. అనేక విధములైనటువంటి పూజాద్రవ్యములన్నీ కూడా చక్కగా తీసుకొని అక్కడికి దేవాలయానికి గౌరీదేవి మందిరానికి తీసుకొని వెళ్ళి అవి అమ్మాయి చేత నమస్కారం చేయించారు, పూజ చేయించారు. ఆ సమయంలో ఇంతకుముందు కూడా ఆర్యా మహాదేవి నన్ను రక్షింప ఎరుంగునో ఎరుగదో అన్నది ఇప్పుడు ఆర్యా మహాదేవిని నేరుగా ప్రార్థించేదానికి వచ్చింది. అమ్మా నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్మో పురాణ దంపతుల మేలు
నేను భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిన్ పతి సేయుమమ్మ నిన్నమ్మిన వారికి ఎన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. ఈ పద్యాన్ని భక్తితో అందరూ కూడా అమ్మవారి దగ్గర చెప్పుకునేదానికి కూడా అవకాశం అనేటువంటిది ఉన్నది. అమ్మా, నిన్నే నమ్ముకున్నాను. మీరు ఆది దంపతులు, ఉమామహేశ్వరులు, పురాణ దంపతులు అని కూడా అంటూ ఉంటారు. ఎంతో భక్తితో నిన్ను ఆరాధిస్తూ ఉన్నానమ్మా. దయగలిగినటువంటి దానవు నీవు, సముద్రమంతటి దయగలిగినటువంటి మహానుభావురాలివి నీవు. నాది ఒక్క కోరికమ్మా, కృష్ణుణ్ణి నాకు భర్తగా చేయవమ్మా. నిన్నే నమ్ముకున్నాను, నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా వినాశనాన్ని నీవు కలిగించవు కదమ్మా అని మొరుకుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణ ముత్తైదువులందరూ కూడా చక్కగా దానములు స్వీకరించి రుక్మిణీదేవికి ఆశీస్సులను అందజేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆశీస్సులు ఇస్తున్నారు. వారలుత్సహించి వలనొప్ప దీవించి శేషలిడిరి యువతి శిరమునందు శేషలెల్లదాల్చి శివవల్లభ కుమ్రొక్కి మౌన నియతి మాని మగువ వెడలే. ఎంతో ఉత్సాహంతో బ్రాహ్మణ ముత్తైదువులందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు. అలాగే అక్షతలను శుభం పలుకుతూ అక్షతలను తల మీద ఆ రుక్మిణీ బాల శిరస్సు మీద ఉంచినారు. ఆ అక్షతలు శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉండగా ఆమె మరొక్కసారి శివుని భార్య అయినటువంటి గౌరీదేవికి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరింది. అంతవరకు మౌన ముద్రలో ఉన్నది. ఆ మౌన ముద్రను వీడి బయలుదేరుతూ ఉన్నది. అయితే ఈ రుక్మిణీ బాల ఆ దేవాలయం నుంచి అలా వస్తూ ఉంటే ఎలా ఉన్నది? ఒక మెరపు తీగలాగా ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే పాల సముద్రాన్ని చిలికినప్పుడు అక్కడ లక్ష్మీదేవి ఉద్భవించింది కదా. ఆ లక్ష్మీదేవి ఈమెయే అనేటువంటి ఆలోచన కలిగే విధంగా లక్ష్మీ కళతో ప్రకాశిస్తూ ఉన్నది ఆమె. ఆ విధంగా చిరునవ్వులు చిలుకరిస్తూ ఆనందంతో, అంటే కృష్ణ భగవానుడు వచ్చి ఉన్నాడు కదా, తనను తప్పకుండా తీసుకుని వెళతాడు కదా, కాబట్టి మనసులో ఉత్సాహం అనేటువంటిది సంపూర్ణంగా ఉన్నది. అలా నడచి వస్తూ ఉన్నది దేవాలయం నుంచి. ఆ వచ్చేటువంటి సమయంలో వీరమోహిని స్వరూపంలో ఉన్నటువంటి ఆమెను అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ రుక్మిణిని కృష్ణుడు నేరుగా చూచాడు. కృష్ణుణ్ణి రుక్మిణి కూడా నేరుగా చూస్తుంది. ఈ సందర్భంలో ఎలా ఉన్నారు వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నప్పుడు అంటే, అలినీలాలక రుక్మిణీదేవిని వర్ణిస్తున్నారు. అలినీలాలక పూర్ణచంద్రముఖిన్ ఏణాక్షిన్ ప్రవాళాధరన్ కలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధేభకుంభస్తనిన్ పులిన శ్రోణిన్ ఇభేంద్రయానన్ అరుణాంభోజాతహస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజమధ్యగని గని విభ్రాంతాత్ములైరందరున్. రాజకుమారి అంతఃపురంలో ఉండేటువంటి ఆమె ఇప్పుడు గౌరీదేవి పూజకై వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ, విదర్భ నగరంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను చూచి ఎంతగానో ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఎంతో సౌందర్యంతో ఆమె నల్లనైనటువంటి కురులతో, నిండు చందమామ వంటి ముఖంతో, మరి లేడి కన్నుల వంటి కన్నులు కలిగినటువంటిది అయి, మనోహరమైనటువంటి కంఠమును కలిగినటువంటిది అయి, పద్మముల వంటి పాదములను కలిగినటువంటిది అయి ఆమె అలా నడిచి వస్తూ ఉన్నది.
ఎర్ర తామరల వంటి సుకుమారమైన చేతులు కలిగినటువంటిది. అటువంటి ఆమెను చూచి, సింహ మధ్య అంటారు, సన్ననైన నడుము కలిగినటువంటిది. ఇవన్నీ కూడా శుభ లక్షణాలు. ఆ శుభ లక్షణాలతో ఉన్నటువంటి ఆమెను చూస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. అలా చూస్తూ ఇతర పనులన్నీ అందరూ మర్చిపోయారు. ఆమెను చూడడమే తమ యొక్క లక్ష్యంగా భావించి అలా అందరూ ఆమెను చూస్తూ ఉంటే ఆమె కృష్ణుని కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు కృష్ణుడు కనిపించాడు. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నో నవాంభోజదళాక్షు చారుతరవక్షున్ మేఘ సంకాశదేహు నగారాతి గజేంద్ర హస్త నిభబాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. రుక్మిణీదేవి తన మనోరథం ఉన్నది నెరవేరుతూ ఉంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాడు ఆమె ఎదురుగా కనిపించాడు కృష్ణ భగవానుడు. ఎలా ఉన్నాడు? నిండు చందమామ వంటి అందమైన ముఖం కలిగినటువంటి వాడు. సింహానికి ఉన్నట్లుగా సన్ననైనటువంటి నడుముతో ప్రకాశించేటువంటి వాడు. తామర రేకుల వలె విశాలమైనటువంటి కన్నులు కలవాడు. విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. నీలిమేఘం అనేటువంటి ఆ మేఘవర్ణం, శ్యామవర్ణం, ఆ శ్యామవర్ణంతో ప్రకాశించేటువంటి వాడు. అలాగే మరి అందమైన చేతులు కలిగినటువంటి వాడు. పసుపు పచ్చని వస్త్రాన్ని ధరించిన పీతాంబరుడు. అనేక విధములైనటువంటి ఆభరణములతో ప్రకాశించేటువంటి వాడు. మనోహరమైన కలిగినటువంటి వాడు. విజయం కలుగుతుంది అనేటువంటి ఉత్సాహంతో ఉండేటువంటి వాడు. జగన్మోహనమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి కృష్ణ భగవానుని ఆ రుక్మిణి బాల దర్శించింది. అక్కడ కృష్ణుని యొక్క రూపము, వయస్సు, యౌవనము, లావణ్యము, వైభవము, గాంభీర్యము, చాతుర్యము, తేజస్సు వీటన్నిటినీ కూడా చూచి ఇంతకుముందు ఇప్పుడు నేరుగా చూచింది, పరవశించిపోతూ ఉంది. అలాంటి ఆ సమయంలో ఆమె ఆ కృష్ణుని వైపుగా ఆమె అలా కదలి వస్తూ ఉంటే అక్కడ ఎంతోమంది రాజులు ఉన్నారు. వాళ్ళందరినీ ధిక్కరించినటువంటి ఈ కృష్ణుడు ఆమెను తన చేతితో రథం మీదకి ఎక్కించుకున్నటువంటి వాడై అక్కడ ఒక పాంచజన్యాన్ని కూడా, ఇదిగో నేను తీసుకొని వెళుతూ ఉన్నాను, ఎవరైనా పోరాడేవాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు చేయవచ్చు అన్నట్లుగా శంఖాన్ని చక్కగా పూరించినటువంటి వాడై అక్కడి నుంచి ద్వారకా నగరం వైపుగా బయలుదేరేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఎంతోమంది ఉన్నారు. అంటే శిశుపాలునికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. అలాగే రుక్మి వీళ్ళందరూ ఉన్నారు కదా. అదేమిటి, మన అమ్మాయిని కృష్ణుడు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు, ఏం చేయాలి మనమందరం కూడా అంటే అప్పుడు అంతవరకు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? రుక్మిణీదేవి యొక్క ఆ సౌందర్యాన్ని చూస్తూ వేరే విషయాలన్నీ మరిచిపోయి ఉన్నారు. ఇప్పుడు రుక్మిణిని కృష్ణుడు తీసుకొని వెళ్ళిపోయేదానికి సిద్ధమైనటువంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఈ ఆయుధాలన్నీ తగలబెట్టేదానిగా ఏమిటి, ఆ వెళ్ళిపోతూ మన అమ్మాయిని తీసుకొని వెళుతూ ఉన్నటువంటి ఆ కృష్ణుని ఎదిరించాలి కదా అని వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నటువంటి వారై ఆ కృష్ణునితో యుద్ధం చేసేదానికి సిద్ధమవుతూ ఉన్నారు. అక్కడ బలరాముడు 4 విధాలైనటువంటి బలములతో వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ సైన్యంతో శిశుపాలుడు, రుక్మి వీళ్ళ యొక్క సైన్యంతో బలరాముడి యొక్క సైన్యం కూడా పోరాడడం అనేటువంటిది జరుగుతుంది. ఆ సమయంలో గొప్పగా యుద్ధం అనేటువంటిది జరిగింది. అయితే ఎవరు ఓడిపోతూ ఉన్నారు అంటే రుక్మి, శిశుపాలుడు వీళ్ళ పక్షంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఓడిపోతూ ఉన్నటువంటి సమయంలో రుక్మి, శిశుపాలుడు వీళ్ళందరూ కూడా పడిపోయేటువంటి పరిస్థితి వస్తే కృష్ణుడు అమ్మాయిని తీసుకుపోయినా పర్వాలేదు, ఏదో ప్రాణాలు మిగిలితే చాలు అని వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు.
బ్రతుకవచ్చు ఒడల ప్రాణంబులుండినా బ్రతుకు కలిగెనేని భార్యగలదు బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగో వగవలదు చైద్య వలదు వలదు. శిశుపాలుడిగా ముఖ్యంగా ఏడ్చేది నాకు నేను వివాహం చేసుకోవాలన్నటువంటి రుక్మిణి కృష్ణుడు తీసుకొని వెళ్తూ ఉన్నాడని ముఖ్యంగా బాధపడేటువంటి వాడు కాబట్టి వాడిని మిగతా వాళ్ళందరూ కూడా ఏం చెబుతూ ఉన్నారంటే, కృష్ణుడు బలరాముడు వీళ్ళు యుద్ధం చేసినప్పుడు ఉన్నావు కదా, కాబట్టి ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకునే అవకాశం ఉంది కదా, కాబట్టి సంతోషపడు అంటూ అతన్ని ఓదారుస్తూ ఉన్నటువంటి వారై ఆ తర్వాత ఇంకా ఇతర శత్రువులందరినీ కూడా యుద్ధంలో జయించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆ సందర్భంలో ఇక్కడ ఉపదేశం అనేటువంటిది జరుగుతుంది. ఓ శిశుపాలుడా, మనకు కాలం మంచిదైతే మళ్ళీ మనము మరొకసారి కృష్ణునితో యుద్ధం చేసి గెలిచే అవకాశం ఉంటుంది. జరాసంధుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. ఆ జరాసంధుడు మొదలైన వాళ్ళు ఎన్నోసార్లు కృష్ణునితో పోరాడడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళందరూ కూడా కృష్ణునితో పోరాడలేక వెనుదిరిగినారు. అయితే రుక్మిణీదేవి యొక్క అన్నలలో పెద్దవాడైనటువంటి రుక్మి అనేటువంటి వాడు మళ్ళీ ప్రత్యేకంగా తనకు అవమానం అనేటువంటి భావంతో కృష్ణుడితో యుద్ధం చేసేదానికి సిద్ధమైనటువంటి వాడై ఆ కృష్ణుడిని నిలువరించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నీవు ఈ విధంగా అమ్మాయిని తీసుకొని వెళ్ళేదానికి తగినటువంటి వాడివి కాదు. మా సరివాడవా, మా పాపగొని పోవా, ఏ పాటి గలవాడవు, ఏది వంశము, ఎందు జన్మించితివి, ఎక్కడ పెరిగితివి, ఎయ్యది నడవడి ఎవడెరుగు, మానహీనుడవీవు మర్యాదలెరుగవు, మాయగై కొని కాని మలయరావు, నిజ రూపమున శత్రుని వహంబుపై పోవు, వసుధేశుడవుగావు వావిలేరు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు, విడువు విడువవేని విలయకాల శిఖి శిఖా సమాన సిత శిలీముఖముల గర్వమెల్ల పొందు కలహమందు. శిశుపాలుడు మాత్రము ఈ రుక్మి అనేటువంటి వాడు, ఎందుకంటే ఈ రుక్మిణికి అన్న కాబట్టి ఆయన ఎక్కువగా తానే కదా శిశుపాలునికి అమ్మాయిని ఇస్తానని చెప్పినవాడు. అందువలన ఆ కృష్ణుణ్ణి నిలువరించి నీవు మాతో సమానమైనటువంటి వాడివా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. బియ్యానికైనా కయ్యానికైనా సమౌజ్జి కావాలి అంటారు కదా. అయితే ఇందులో పోతన గారు ఎన్నో అర్థములను పరిరక్షించి నిక్షేపించి ఈ పద్యాన్ని రాసినారని అనుకోవాలి. ఎందుకంటే మా సరివాడవా అంటే ఈ రుక్మి మాటల్లో నువ్వు మాకంటే సమానమైనటువంటి వాడు కాదు అని, కానీ మరొక అర్థము మా సరివాడవ అంటే మాకన్నా ఎక్కువ గొప్పవాడివి అనేటువంటి అర్థం కూడా వస్తుంది. సమానం కాదు అన్నప్పుడు తక్కువ అనే అర్థం వస్తుంది, ఎక్కువ అనే అర్థం వస్తుంది. కాబట్టి నీవు మనుషుడి కాదంటే మనుషుని కాదంటే దేవుడు అనే అర్థం కూడా వస్తుంది, పశువు అనే అర్థం కూడా వస్తుంది. ఆ విధంగా కృష్ణ నీవు మాకన్నా గొప్పవాడు అనే మాట కూడా. ఏ పాటి గలవాడవేది వంశము, నీ వంశం అనేటువంటిది గొప్పది కాదు. ఎక్కడ పెరిగావు, ఎక్కడో ఒక చోట పెరిగావు, ఇంకో చోట పెరిగావు. నీవు మాయగైకు నీ కాని మలయరావు, మాయలెన్నో చేస్తూ ఉంటావు. బాల్యంలో అంతా ఎన్నో మాయలు చేశాడు భగవానుడు. అవతరించినప్పుడు కూడా ఆ అవతారాల్లో కూడా ఎన్నో మాయలు ప్రదర్శించడం అనేది జరిగింది. కాబట్టి నీవు ఈ మా చెల్లెల్ని వదిలిపెట్టు, లేకపోతే వాడి అయినటువంటి బాణములతో నిన్ను సంహరిస్తాను అంటూ ఈ రుక్మి అనేటువంటి వాడు మాట్లాడుతూ ఉంటే వెంటనే బాణ పరంపర అనేటువంటిది, బలరాముడు సైన్యము అంతా ఉంది కాబట్టి ఆ బాణ పరంపర అనేటువంటిది వచ్చింది. ఈ రుక్మి యొక్క ఆయుధములన్నీ కూడా పడిపోయాయి, రథం పడిపోయింది, సారథి పడిపోయాడు. ఏమీ లేనటువంటి వాడుగా ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ అతన్ని చంపేదానికి సిద్ధం అవుతూ ఉంటే రుక్మిణి బాల
ప్రార్థన చేస్తుంది, అయ్యా మా అన్నయ్యని చంపవద్దు అని. ఏమిటి దానికి కారణం కూడా ఆమె చెబుతూ ఉంది. నిన్నునీశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేకనో సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య మా అన్నయితడు నేడు చేసే మహాపరాధముని ఎడన్ నన్ను మన్నన చేసి కావు మనాథనాథ దయానిధి. దయ అనేటువంటిది ఒక నిధిగా సముద్రంగా కలిగినటువంటి ఓ కృష్ణ పరమాత్మ, నీవు పరమాత్మ అని నాకు తెలుసు. మా అన్న అయినటువంటి రుక్మికి నీ యొక్క గొప్పతనం అనేటువంటిది తెలియదయ్యా. అందరి చేత చక్కగా కీర్తింపబడేటువంటి వాడివి, లోకాలకన్నిటికీ శరణు అయినటువంటి వాడివి. ఇతడు మా అన్న కాబట్టి ఇతడు అపరాధం చేశాడు అయినా కూడా నామబంధుచి ఆయన్ని చంపకుండా రక్షించు, ప్రాణములతో వదిలిపెట్టు అంటూ మరొక ప్రార్థన చేస్తుంది. కల్లలేదని విన్నవించుట కాదు వల్లభయితని ప్రల్లదున్ తెగదూచితే నీయు భాగ్యవంతులమైతి మేము అల్లుడయ్య ముకుందుడీశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్ర శోకము దాచి చిక్కుదురీశ్వరా. ఇతడు తప్పు పని చేశాడు, దుష్టుడే, నేను దాన్ని అంగీకరిస్తూ ఉన్నాను. అయితే ఇతన్ని సంహరించినట్లయితే మా తల్లిదండ్రులు కృష్ణుడు అల్లుడయ్యాడు అనేటువంటి సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కుమారుడు చనిపోతే పుత్రశోకము అనేటువంటి బాధ కలుగుతుంది కదా. అందువలన మా తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని కలిగిస్తావా? కలిగించవద్దు, మా అన్నయ్యని చంపవద్దు అంటూ ఆమె భయపడుతూ ఉన్నటువంటిది అయి, శరీరమంతా వణుకుతూ ఉన్నటువంటిది అయి, ఆమె ఆ సందర్భంలో కన్నీళ్లు కారుస్తూ వేడుకుంటూ ఉంటే ఆమె యొక్క విన్నపాన్ని మన్నించినటువంటి కృష్ణ భగవానుడు అతన్ని సంహరించకుండా, ప్రాణాలు తీయకుండా బావా దగ్గరికి రా అంటూ పిలిచి చిరునవ్వుతో వాణ్ణి బంధించి వేసి వాడి అయిన ఖడ్గాన్ని తీసుకొని ఈ శిరోజములను సగము గొరిగి వేశాడు. అలాగే మీసములు గడ్డము కూడా సగము గొరిగి వేశాడు. ఆ విధంగా అవమానము అనేటువంటిది కలిగించాడు. ఆ సందర్భంలో అక్కడే బలరాముడు కూడా ఉన్నాడు కదా. బలరాముడు దగ్గరికి వచ్చి, తమ్ముడు కృష్ణ, ఏమిటి నీవు చేసినటువంటి పని? తలమనక భీష్మనందను తలయును మూతియును గొరుగతగవే బంధున్ తలయును మూతియు గొరుగుట తల తలుగుట కంటే తుచ్చతరము మహాత్మా. అభిమానవంతుడైనటువంటి వానికి ఈ విధంగా శిక్ష అనేటువంటిది ప్రాణం తీయడం కన్నా ఎక్కువ శిక్ష అవుతుంది కదా. భీష్మకుని యొక్క కుమారుడైనటువంటి ఇతనికి ఈ విధమైనటువంటి అవమానం చేశావే, నీవు భగవంతుడివి కదా, నీకు ప్రత్యేకంగా ఒకరి పట్ల ప్రేమ, ఒకరి పట్ల వైరము అనేటువంటిది ఉండదు కదా అని మాట్లాడుతూ, అలాగే ఆ బలరాముడు వస్తాడు రుక్మిణీదేవి దగ్గర. అమ్మా రుక్మిణీదేవి, బాధపడవద్దమ్మా, నీ యొక్క అన్న చేసినటువంటి దుష్ట కార్యాలు ఏమైతే ఉన్నాయో వాటికి ఇది ఒక శిక్ష అనుకొని నీవు అజ్ఞానంతో కాకుండా విజ్ఞానంతో ఆలోచించవమ్మా అంటున్నాడు. ఓ రుక్మిణీ బాల, తోడన్ బొట్టిన వాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణుని ఎగ్గాడం జోడకుమమ్మ పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును జందు
లేడు ఒకడు శిక్షింపంగా రక్షింప నీ తోడంబుట్టు కర్మశేష పరిభూతుండయ్యనేడియడన్. లోకంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టము సుఖము అనేటువంటిది వస్తూ ఉంటుంది. కష్టము అనేటువంటిది వచ్చినప్పుడు అతడు చేసుకున్నటువంటి పాప కర్మ యొక్క ఫలితము కాబట్టి ఈ కష్టంతో ఆ పాపము అనేటువంటిది తొలగిపోతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి అవమానం కారణంగా కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే ఇతని యొక్క పాపములన్నింటినీ కూడా తొలగించాడమ్మా. ఈ విధంగా శిక్ష వేసి పూర్వభవ కర్మాధీనమై ప్రాణులం కీడు మేలును జందు. కీడు అనేది మేలు అనేది తాము గత జన్మలో లేని గత కాలంలో చేసినటువంటి ఆ శుభము అశుభము ఆ పనులను బట్టి ఉంటుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటారు కదా. కాబట్టి ఈ విధంగా మీ అన్నకు శిక్ష వేశాడు మా కృష్ణుడు అని మా కృష్ణుని ఎడల నీవు బాధతో వ్యవహరించవద్దు. ఎందుకంటే ఈ శిక్ష ఆయన చేసిన పనుల వల్ల వచ్చిందే కానీ కృష్ణుడు చేసినటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని నీవు తెలుసుకో అంటూ, అంటే ఇది జ్ఞానబోధ. బలరాముడు రుక్మిణికి ఆమె తెలుసు అయినా కూడా మళ్ళీ ఒకసారి గుర్తుకు తెస్తున్నాడు. అజ్ఞానజమగు శోకము విజ్ఞాన విలోకనమున విడువుము నీ ప్రజ్ఞావతి కింతగునే అజ్ఞానుల భంగి వగవ అంబోజముఖి. శోకము అనేటువంటిది అజ్ఞానం వల్ల వస్తుంది. ఇప్పుడు నీకు అజ్ఞానం వల్ల ఈ విధంగా శోకం ఏర్పడినట్లుంది. విజ్ఞానము అనేటువంటి నేత్రంతో చక్కగా ఆలోచించవమ్మా. నీవు ప్రజ్ఞ కలిగినటువంటి దానివి కదా, అందువలన నీవు ఈ శోకాన్ని వదిలిపెట్టు అని చెబుతూ ఉంటే ఆమె చక్కగా ఆలోచించి ఆ విధంగా ఆ శోకాన్ని వదిలివేసింది, విజ్ఞానం కలిగినటువంటిది కాబట్టి. అయితే ఈ సందర్భంలో హరిని గెలిచిగాని కుండిన పురంబు చూడనని రుక్మి ఏం చేశాడంటే, ఈ విధంగా నన్ను అవమానించాడు కాబట్టి మళ్ళీ నేను ప్రయత్నం చేసి కృష్ణుణ్ణి ఏదో ఒక రోజున ఓడిస్తాను, ఓడించిన తర్వాత నేను విదర్భలోకి వెళ్తాను, కుండిన పురంలోకి వెళ్తానని ప్రతిజ్ఞ చేసి అతను అక్కడే ఉన్నాడు. అలాంటి ఆ సమయంలో రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెల్చి రాజసమొప్పన్ రాజితయగు తన పురికిని రాజానన తెచ్చే బంధురాజిను తింపన్. పద్మలో అంటే విశాలమైన కన్నులు కలిగినటువంటి కృష్ణ పరమాత్మ రాజులనందరినీ ఆ విధంగా జయించినటువంటి వాడై తన ద్వారకా నగరానికి బంధువులందరూ కూడా ప్రశంస చేస్తూ ఉండగా రుక్మిణీ బాలని తీసుకొని వచ్చాడు. ఇక్కడ ముందుగానే వివాహానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేసి ఉన్నాయి. ఎందుకంటే కృష్ణుడు వెళ్ళాడు, రుక్మిణీ బాలను తీసుకొని వస్తాడు, ఇక్కడ వారిద్దరికి వివాహం చేయాలి అని వివాహ ఏర్పాట్లన్నీ చక్కగా జరిగి ఉన్నాయి. అక్కడ అంతా కూడా ద్వారకా నగరంలో వివాహ ప్రదేశంలో చక్కగా అంతా అలంకరింపబడి ఉన్నది. పరిణయ మహోత్సవానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయబడి ఉన్నాయి. అటువంటి ఆ సమయంలో వారందరి పురోహితుల మధ్య, అందరి ప్రశంసల మధ్య, అందరి ఆనందముల మధ్య కృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. ధ్రువకీర్తిన్ హరి ఆడే నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణిన్ పుణ్యచారిణిన్ మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్ ధ్రువకీర్తిన్ హరిపెండియాడే. ఆయన ఎంతో కీర్తిమంతంగా ప్రతిష్ట కలిగే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నాడు రుక్మిణీ బాలను. ఎలాంటిది ఆ రుక్మిణీదేవి అంటే
కృష్ణుని యొక్క మనస్సును హరించినటువంటి ఆమె అభిమానవంతురాలు, గంభీరమైనటువంటి భావం కలిగినటువంటిది, అందరికీ అన్ని విధములైనటువంటి సంపదలను అనుగ్రహించేటువంటిది, సాధువులను బంధువులను చక్కగా సత్కరించినటువంటిది, పుణ్యకరమైనటువంటి పనులన్నీ ఎక్కువగా చేసినటువంటిది, అందరికీ దారిద్ర్యాన్ని సులభంగా పోగొట్టేటువంటిది, అనేక విధములైనటువంటి ఆభరణములన్నీ చక్కగా ధరించినటువంటిది. అటువంటి గుణములలో చూడామణి, గుణవతులలో చూడామణి అయినటువంటి ఆ రుక్మిణిని వివాహం చేసుకుంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో మంది వివాహ సందర్భంగా కానుకలు తెచ్చి ఇచ్చారు. సతులుందారును పౌరులు హితమతి కానుకలు తెచ్చి కరుణోన్నత వర్ధిష్ణులకు మానిత రోచిష్ణులకు రుక్మిణీ కృష్ణులకు, నూతన వధూవరులైనటువంటి వాళ్ళకి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అనేక విధములైనటువంటి కానుకలన్నీ తెచ్చి ఇచ్చారు. ఈ విధంగా ఇంతకుముందు కృష్ణుడు మాత్రమే ద్వారకా నగరంలో ఉంటే ఇప్పుడు సతీ సమేతంగా రుక్మిణీదేవితో పాటుగా లక్ష్మీ నారాయణులు అన్నట్టుగా ద్వారకా నగరంలో ప్రకాశిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి ప్రీతులగుచో ముక్త భీతులగుచో. ఆదిలక్ష్మి స్వరూపమైనటువంటి రుక్మిణీదేవితో ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూచినటువంటి ఆ ద్వారకా నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎంతగానో ఆనందించారు. ప్రీతి, సంతోషము అనేటువంటిది సంపూర్ణంగా మనస్సులో కలిగింది. వాళ్లకు భీతి అనేటువంటిది పూర్తిగా తొలగిపోయింది. ఆ విధంగా రుక్మిణి కళ్యాణం అనేటువంటి లోక కళ్యాణ కారకమైనటువంటి ఆ విధంగా జరిగింది. ఎవరైతే ఈ రుక్మిణి కళ్యాణ కథను వింటారో వారికి అందరికీ కూడా అన్ని విధములైనటువంటి శుభములు, జయ పరంపరలు, ఉన్నతమైనటువంటి స్థితులు అన్నీ కూడా లభిస్తాయి అని, ముఖ్యంగా ఎవరు రుక్మిణి కళ్యాణం వింటారో వివాహం ఆలస్యం అయ్యేటువంటి అమ్మాయి అబ్బాయి వీళ్ళకు త్వరగా వివాహం అవుతుంది అనేటువంటి విషయం పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. ఏదైనా వస్తువు పోతే ఆ వస్తువు తిరిగి మనం పొందాలంటే సుందరకాండ చదివితే ఆ వస్తువు తిరిగి మనం పొందుతాము అని పెద్దలు చెబుతారు. అలాగే కుటుంబంలో కలహాలు ఉంటే మహాభారతం అయోధ్యకాండ, రామాయణంలో ఉండే అయోధ్యకాండని చదివితే కలహాలన్నీ తొలగిపోతాయి. అలాగే వర్షాలు కురవకుండా ఉంటే మహాభారతంలో ఉండే విరాట పర్వాన్ని చదివినట్లయితే ఆ వర్షము అనేటువంటి పడకుండా ఉండడం అనేది పోయి సుభిక్షంగా ప్రదేశమంతా వానలతో ఉంటుంది. అలాగే రుక్మిణి కళ్యాణాన్ని చదివినప్పుడు, విన్నప్పుడు, చదివించినప్పుడు మంచి వరుడు లభిస్తాడు అమ్మాయికి, మంచి వధువు లభిస్తుంది అబ్బాయికి. అలాగే దంపతులైనటువంటి వారికి అన్యోన్య దాంపత్యము అనేటువంటి సిద్ధిస్తున్న పెద్దలందరూ కూడా చెప్తారు. అలాంటి రుక్మిణి కళ్యాణ కథతో ఈనాడు ఈ భాగవత సప్తాహము అనేటువంటిది పూర్తి అవుతూ ఉంది. అవకాశం ఇచ్చినటువంటి గురుదేవులకు, మరి పీఠాధిపతులైనటువంటి శ్రీ శ్రీహరి తీర్థస్వామి వారికి, మా గురువర్యులైనటువంటి చేమూర్తి వెంకటేశ్వర్లు గారికి ప్రణామాలు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. పక్కరా గొర్రె, పక్కరా గొర్రె, పక్క గొర్రె పక్కరా.